ఈ వీడియోలో మీ అందరికీ ఇన్స్టెంట్గా 10-15 మినిట్స్లో అయిపోయే రెసిపీస్ చూస్తారండి. ఏంటంటే అది ఇన్స్టెంట్గా దోశ రెసిపీ, చాలా ఈజీగా అండ్ తొందరగా అయిపోతుంది. సైడ్ డిష్ కూడా చూపిస్తాను ఎలా చేయాలో. ముందుగా దీనికి 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్ అటుకులు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్ కన్నా కొద్దిగా తక్కువ, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్. ముందుగా రవ్వ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ అలా సోక్ చేసుకోవాలండి. అటుకులో కూడా మనం కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఇలా కలుపుకుంటే ఏదన్నా దుమ్ము అలా ఉన్న పోతుందండి. సో ఇప్పుడు ఈ వాటర్ని అంతా తీసేసుకొని క్లీన్ చేసుకున్నాం కదా అటుకులు, అందులోనే మనం పెరుగు 1/2 కప్ కన్నా కొద్దిగా తక్కువ తీసుకుందామండి. తర్వాత అందులో కొద్దిగా సోక్ చేసేద్దాము. చూసారా, ఇవి సోక్ అయ్యేలోపు మనం చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందామండి. ఇది ఒక 10 మినిట్స్ కదా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 గార్లిక్ రెమ్మలు, 3 నుంచి 4 ఎండుమిరపకాయలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఆనియన్ వేసుకుందాము. ఎండుమిరపకాయలు మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకుందామండి. చూసారా, ఇలా కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటోస్ వేసుకొని 1 టమాటో వేసుకోండి. తర్వాత బాగా కలిపేసుకుందాము. ఆనియన్ టమాటో ఈక్వల్గా వేసుకోండి. ఇప్పుడు ఇందులో బాగా టమాటోలు మెత్తగా అయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని బాగా కలిపేసుకుందాము. తర్వాత చూసారా, బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం కొద్దిసేపు బాగా చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత ఇందుని మనం మిక్సీ జార్లో వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాము, 1/2 టేబుల్ స్పూన్ అలా. దీని తర్వాత మెత్తగా చట్నీలాగా గ్రైండ్ చేసేసుకుందాము. చూసారా, ఇప్పుడు దాన్ని మనం ఒక బౌల్లో సర్వ్ చేసేసుకొని తీసేసుకుందాము. చూసారా, 5-10 మినిట్స్లో మీకు చట్నీ కూడా రెడీ అయిపోయింది. అది సోక్ అయ్యే లోపల ఈ తర్వాత ఇంకో మిక్సీ జార్ పెద్దది తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న రవ్వను వేసుకుందాము. తర్వాత అటుకులు, ఇవి 2 వేసుకున్న తర్వాత బియ్యం పిండి వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే మనం 1 కప్పు వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. బ్యాటర్ బాగా అన్నీ కలిసేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము, స్మూత్ బ్యాటర్ లాగా. చూసారా, ఇలా మీకు కొద్దిగా గట్టిగా గ్రైండ్ అవ్వకపోతే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. చూసారా, బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బ్యాటర్ ఉంది కదా, ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా అలా కలిపేస్తే ఈ వాటర్ ఇందులో యాడ్ చేసుకొని కలిపేసుకుందాము. మనకు దోశ బ్యాటర్ ఎలా ఉండాలో అలా ఉంటుందండి ఇది. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా, మీరు బేకింగ్ సోడా వేయకపోయినా ఏం కాదండి, జస్ట్ ఒక పిన్ చేసినా సరిపోతుంది. కొద్దిగా మంచిగా రావడానికి వేసాను. ఇప్పుడు అంతే బాగా కలిసేలా కలిపేసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ షుగర్ వేస్తున్నాను కలర్ కోసం. మీకు షుగర్ కూడా ఆప్షనల్ అండి, కంప్లీట్లీ ఆప్షనల్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ నిండా కొద్దిగా వేసేసుకొని స్లైట్గా అనాలండి. అనకపోయినా పర్వాలేదు, చాలా బాగా వస్తాయి. మీకు ఒకవేళ పల్చగా రావాలనుకుంటే కొద్దిగా అనండి. ఒక 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ సరిపోద్ది, 1 టేబుల్ స్పూన్ కూర్చొద్దు. సో ఒక 1 మినిట్ తర్వాత ఫ్లిప్ చేసుకుని ఉంటే చూసారా, బాగా రెడ్గా అండ్ బాగా హోల్స్గా చాలా బాగా వచ్చింది కదా దోశ. తర్వాత ఒక 30 సెకండ్స్ కుక్ చేసుకున్న తర్వాత దోశ అనేది రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత బాగుందో దోశ. ఇన్స్టెంట్గా 15 మినిట్స్లో ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా చేసేసుకోవచ్చు అండి. ఇలాగే అన్ని దోశలకు మనం వేసేసుకోవచ్చు. చూసారంటే మీకు ఎంత బాగా హోల్స్ అవి ఎంత బాగా వచ్చాయో. చూసారా, కలర్ కూడా బాగా రెడ్గా వచ్చింది. సో మీరు ఇది సోక్ చేసుకునే లోపల చట్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. ఎంత బాగా కుక్ అయిపోయిందో కదా. సో మీకు 15-20 మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదండి ఇది. ఎప్పుడన్నా హడావిడిలో లేదా డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.